మాట చదివాం. మరొకసారి ఉదయం కాలం చదివిన వాక్యాన్ని గుర్తుకు తీసుకొద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలీను దేశముల ప్రాంతములు సముద్ర తీరమందని కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ఇప్పుడు చూడండి, ఏంటా చీకటి? హల్లెలూయా. ఏంటా చీకటి? వారు ఎక్కడ కూర్చున్నారు? మనం చూస్తున్నాం. కొన్ని ఊర్ల పేర్లు చెప్తా ఉన్నారు, కొన్ని దేశాల పేర్లు చెప్తా ఉన్నాడు. అవునా కాదా? జబులూను నఫ్తాలి యోర్దాను ఆవలున్న సముద్ర తీరం అన్ని జనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారంట. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చీకటిలో ఉన్నవారు ఉన్నారు, వారు గొప్ప వెలుగును చూశారు. ఏంటా చీకటి? ఏంటా వెలుగు? హల్లెలూయా. ఆ చీకటి ఏంటంటే వారు ఆచరిస్తున్న ఆచారాలు. హల్లెలూయా. ఆ చీకటి ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు. ఆ చీకటి ఏంటంటే పరంపర ఆచారాలు. హల్లెలూయా. దేవుని వాక్యం కంటే మనుషులు బోధించిన కల్పితాన్నే ఎక్కువగా నమ్మే స్థితి. హల్లెలూయా. మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశములని నమ్ముతున్నారా లేదా? మత్తయి సువార్తలో మనం చదివామా? మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా నమ్ముతున్నారు. ఈరోజు ప్రజలు కల్పనా కథల్ని దేవుని వాక్యంగా నమ్ముతున్నారు లేదా? కల్పనా కథలే దేవుని వాక్యం. హల్లెలూయా. దాని పేరే కల్పనా కథ, కానీ అది దేవుని వాక్యంలో నమ్ముతారు. కానీ దేవుని వాక్యం చెబితే, సత్యం చెబితే, యథార్థంగా దేవుని వాక్యం ఉన్నదన్నట్టు చెప్తే, హల్లెలూయా, దేవుని మహిమగాక, నమ్మలేని స్థితిలో ప్రపంచం ఉంది. హల్లెలూయా. అందుకే కాల ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఒక వర్తమానం, ఒక నమ్మలేని నిజం అంట. ఏంటంట అది? అది నమ్మలేని నిజం అంట. అది లోకం నమ్మలేదు, కానీ అది నిజం. ఈరోజు లోకం నమ్మలేదు, కానీ ఒక నిజం ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రభురాత్రి రోజులు రాత్రి ఎందుకు తీసుకోవాలంటే అది నిజం, కానీ అది లోకం నమ్మదు. ఒకరికాళ్ళు ఒకరు కడుక్కోవాలి, అది నిజం, కానీ లోకం నమ్మదు. ప్రభువు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి, అది లేఖనం చెబుతుంది. అపోస్తలులు ఇచ్చారు, బైబిల్ అంతా అలాగే బాప్తిసం తీసుకున్నారు, అది నిజం, కానీ లోకం నమ్మదు. అందుకే ఒక నమ్మలేని నిజం. ఎవరు నమ్ముతారు ఆ నమ్మలేని నిజాన్ని? హల్లెలూయా. వారు అసాధారణమైన వాళ్ళు నమ్ముతారు. హల్లెలూయా. ఆ నమ్మగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? హల్లెలూయా. విశ్వాసమును చేత జన్మించబడిన వాళ్ళు. ఎందుకంటే అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే, నీవు విశ్వాసం అయితే అబ్రహాం కుమారుడు అవుతావు, అబ్రహాం కుమార్తె అవుతావు. ఎందుకంటే నీకేముంది? విశ్వాసం. ఎలాంటి విశ్వాసం పాస్టర్ గారు అని మీరు నన్ను అడిగితే, హల్లెలూయా, నమ్మలేని నిజాన్ని నమ్మే విశ్వాసం. అవునా కాదా? 70 సంవత్సరాలు అయిపోయింది వాగ్దానం చేసి, 70 సంవత్సరాలు వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాలు వచ్చేసినాయి. అబ్రహాము ఇలా ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాం ఇలాగ అయిపోయాడు, శారా ఎలాగ అయిపోయింది, గర్భం మృతతుల్యం అయిపోయింది. హల్లెలూయా. పిల్లలు పుడతారని ఆశ లేదు. హల్లెలూయా. నమ్మకం లేదు. ఎవరికి అనుకుంటున్నారు? లోకానికి. అబ్రహాం కాదండి. హల్లెలూయా. అబ్రహాం కాదు, శారా కాదు. ఎవరికి? లోకానికి. 100 సంవత్సరాలు పళ్ళుడిపోయి ఈ ముసలుడు ఎలాగా పిల్లలు కంటాడు? ఈ ముసలిది నడువైపోయిన ముసలిది, ఈ ముసలిది ఎలాగా పిల్లల్ని కంటది అనుకున్నారు. హల్లెలూయా. లోకం నమ్మట్లా. దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు అని అబ్రహాం అంటున్నాడు. హల్లెలూయా. పిచ్చెక్కింది నీకు అని లోకం అంటుందా లేదా? 100 సంవత్సరాలు నడువుకు నువ్వు పిల్లోడు కంటావా అని శారాని అంటున్నారు.
హల్లెలూయా. విషయం ఏంటి తెలుసా? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని శారమ్మకు కూడా వచ్చేసింది అపనమ్మకం. వచ్చిందో రాలేదా? కానీ అబ్రహాంకు రాలా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని విశ్వాసంలో తరచుగా బలహీనమయ్యేది ఎవరో తెలుసా? స్త్రీయే. విశ్వాసంలో తరచుగా బలహీనమయ్యేది ఎవరు? అందుకే పేతురు ఏమన్నాడు చెప్పనా? స్త్రీ బలహీనమైన ఘట్టం కాబట్టి వివేకంతో కాపురం చేయరా పురుషుడా అన్నాడు. అన్నాడా లేదా? జ్ఞానంతో కాపురం చేయి. ఎందుకని? స్త్రీ బలహీనమైన ఘట్టం. హల్లెలూయా. ప్రేమతో గద్దించినా అలుగుతాం, అవునా కదా? కోపం వచ్చి ఏదన్నా అన్నా అలుగుతాం. ప్రేమకి కోపానికి తేడా తెలియని స్థితి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. అందుకని ప్రపంచంలో సామెత చెప్తారు ఏంటంటే, ఒక స్త్రీని అర్థం చేసుకోవడం మగవాడు వల్ల. ఎంతమందికి అర్థమవుతుంది? లోకం చెప్తుంది అది, అవునా కదా? కానీ నేను ఒకటి చెప్పనా? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడికి సాధ్యం అది. హల్లెలూయా. లోకంలో ఉన్న పురుషుడికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని ఆత్మచేత నింపబడిన పురుషుడికి అర్థం అవుతుంది. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అతను ఏమై ఉన్నాడు తెలుసా? దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఆ ఆత్మ అతనికి వివేచన ఇస్తుంది, ఆత్మ అతనికి జ్ఞానం ఇస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరి సహోదరులారా, అందుకే హల్లెలూయా ఈరోజు మనం చూసినట్లయితే దేవుడు నేను చెప్తున్న విషయం, హల్లెలూయా, దేవుడు నాకు సహాయం చేయను గాక. హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరులారా, దేవుడు మన యొద్దకి వాక్యాన్ని పంపిస్తూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. మరి నిజంగా ఆ చీకటి ఏంటి అంటే లోక సంప్రదాయాలు, వాక్యంలో లేని విధానాలు. హల్లెలూయా. ఆ వెలుగు ఏంటి అంటే ఆ వెలుగు దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దేవుని వాక్యమేనా? యోహాను సువార్త 1వ అధ్యాయం త్వరగా తీయండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము త్వరగా తీద్దాం, చదవండి. చూడండి యోహాను సువార్త. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడే ఉండును. ఒకసారి 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైనను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని. అంటే చీకటి ఏంటి? హల్లెలూయా. వెలుగు ఎవరికి అర్థమైంది? వెలుగు అంటే దేవుని వాక్యమేనా? హల్లెలూయా. చీకటి అంటే ఏంటి? వాక్యం కానిది చీకటి, లోకమే చీకటి. ఇప్పుడు చీకటిలోనికి వెలుగు వచ్చిందంటారా? వాక్యం వచ్చిందంటారా? అందుకని చీకటిలోనికి వాక్యం వచ్చింది అనగా వెలుగు వచ్చినది, వెలుగు ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా. అంటే చీకటికి వెలుగేంటి అర్థం కావట్లా. ఇలా చెప్పొచ్చా? చీకట్లో కూర్చుని నీకు, ఆచారాల్లో కూర్చుని నీకు, ఒక నామకార్థ క్రైస్తుడిగా ఉన్న నీకు వాక్యం ఏంటో అర్థం కాదు. వాక్యం ఏంటో నీకు అర్థం అవ్వాలంటే, వెలుగేంటో నీకు తెలియాలంటే మొదట నువ్వు చీకట్లోంచి రావాలా. మొదట చీకట్లో కూర్చుని నీ మీద వెలుగు ప్రకాశించాలా. హల్లెలూయా. అందుకే మనం చూస్తున్నాం, జబులూను, నఫ్తాలి, యొర్దాను ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గలిలయ చీకట్లో కూర్చున్న ప్రజలకు ఏమొచ్చింది? గొప్ప వెలుగు చూచిరి. ఎవరు ఆ వెలుగు? వారు వెలుగును చూచిరంట. ఎవరా వెలుగు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. వారి యొద్దకి వాక్యాన్ని తీసుకుని వెళ్ళాడా లేదా? సువార్త తీసుకుని వెళ్ళాడా లేదా? సువార్త తీసుకుని దేవుడు ఆ చీకట్లో ఉన్న ప్రజల యొద్దకు వెళ్ళాడు. ఆ సువార్త వాళ్ళకి దేవునిచ్చిందంటే వెలుగునిచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీవు లోకంలో ఉన్నప్పుడు, నీవు పాపంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా ఎలా పిలుస్తున్నాడు ఒకసారి చూద్దామా? 1 పేతురు త్వరగా తీయండి. పేతురు దేవుని 1
మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి, అక్కడ ఏముంటుందంటే 2వ అధ్యాయము. తీసారా? ఎంతమంది తీశారు? చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? చీకట్లో. అందుకని అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎవరు వెలుగు అది? అది జాషువా వెలుగు కాదు, అది పౌలు వెలుగు కాదు, అది పేతురు వెలుగు కాదు, అది బ్రాహ్మణ వెలుగు కాదు, హల్లెలూయా. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెలుగది. ఆది యందున్న వాక్యపు వెలుగది. హల్లెలూయా. జబలోను నిఫ్తాలి ప్రాంతంలో సంచరించిన వెలుగది. హల్లెలూయా. అందుకన్నాడు చీకట్లో ఉన్న. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము. దేవుడు మనల్ని పిలుస్తున్నాడా? ఎక్కడికి పిలుస్తున్నాడు సార్? వెలుగులోనికి. హల్లెలూయా. ఎక్కడికి పిలుస్తున్నాడు? వెలుగులోనికేనా? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. వెలుగు అంటే ఏంటి, చీకటి అంటే ఏంటి? ఇప్పుడు దాకా మీకు చెప్పాను. వెలుగంటే ఏంటి? దేవుని ఒక వాక్యమేనా? మరి చీకటి అంటే ఏంటి? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వాక్యం కానిది చీకటేనా? మరి ఇక్కడ మనం చూసినట్లయితే వారెవరు? దేవుని ప్రజలు అనేవారేనా? దేవుని ప్రజలు అనేవారేనా? హల్లెలూయా. దేవుని వాక్యం ఎరిగిన వారేనా? దేవుని వాక్యం ఎరిగిన వారే, దేవుని ప్రజలైన వారే. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మాకు అన్ని తెలుసు అనేవారు వాళ్ళు. అంటున్నారా లేదా? అయినా కూడా వారు ప్రభు అన్నాడు మీరు గుడ్డివాళ్ళుగా ఉన్నారు. హల్లెలూయా. యోహాను సువార్త చూడండి ఒకసారి. చూడండి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే చూడండి 9వ అధ్యాయము. తీసారా? 39. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలని అను తీర్పు నిమిత్తమే నేను ఈ లోకమును వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగారు. ఎందుకు ఇలా అంటున్నారు వీళ్ళు? మేమేమన్నా గుడ్డివారమా అని ఎందుకు అంటున్నారంటే వీరికి వాక్యం తెలీదా? ఎంతమందికి అర్థమవుతుంది? తెలుసా లేదా? హల్లెలూయా. వీరు తెలియకుండానే ఏమంటున్నారు చూడండి. ఒకసారి 28 చదవండి. అందుకు వారు నీవే వారి శిష్యుడివి. మేము మోషే. ఎవరి శిష్యులం? మేము మోషే శిష్యులు. దేవుడు మోషేతో మాట్లాడిన ఎరుగుతుంది కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో చెప్పి వాణిని. వాళ్ళు ఏమన్నారు చెప్పనా? అబ్బాయి మేము మోషే శిష్యులు, నువ్వే వాడి శిష్యుడివి. ఎవరు వాడు అనేది అంటే ఎవరిని అన్నారు? యేసుక్రీస్తుని. ఆ గుడ్డివాడిని అన్నాడు నువ్వే వాడి శిష్యుడివి. వాడేవాడు? యేసుక్రీస్తుని వాడు అంటున్నారు. నువ్వే వాడి శిష్యుడివి, మేము మోషే శిష్యుడివి. మోషేతో దేవుడు మాట్లాడటం మాకు తెలుసు కానీ వీడెవడు? ఎవడు వాడు? యేసుక్రీస్తుని అంటున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మోషే కోసం చెప్తా ఉన్నారు వాళ్ళు, అవునా కదా? కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? అసలు ఆ మోషే నన్ను గురించి చెప్పాడు రా ఆయన అన్నాడా లేదా? మీ మోషే నా కోసం చెప్పాడు. కానీ వీళ్ళేమన్నాడు? మోషే తెలుసు కానీ నువ్వు మాకు తెలియదు. హల్లెలూయా. అంటే వారికి వాక్యం తెలుసా? ధర్మశాస్త్రం తెలుసా? లేఖనాలు తెలుసా? అన్ని తెలుసు వాళ్ళకి. దేవుని మహిమ కలుగును గాక. అన్ని తెలుసు కాబట్టి ప్రభు ఏమన్నాడంటే నేను చూడని గుడ్డివాళ్ళు గుడ్డివారు చూడటానికి, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివాళ్ళు కావాలని తీర్పు నిమిత్తమే నేను వచ్చాను. ఇక్కడ మీరు గమనించండి. చూచువారు గుడ్డివారు కావాలను, గుడ్డివారు చూడవలను అని తీర్పు నిమిత్తం నేను వచ్చాను అన్నాడు. ఇప్పుడు చూచువారు ఎవరు? భౌతికంగా చూస్తున్నారు కానీ ఆత్మీయంగా గుడ్డోళ్ళు, అవునా కాదా? ఇక్కడ ఒక ఆత్మీయ భౌతికంగా గుడ్డోడు ఉన్నాడు కానీ ఆత్మీయంగా చూస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అతనికి ఎల్ఎల్డీలు తెలవదు, పిహెచ్డీలు తెలవదు, బైబిల్ కాలేజీలు తెలవదు, బైబిల్ తెలవదు,
నలుపుకి తెలుపుకి తేడా తెలవదు, రాత్రికి పగలకి వ్యత్యాసం తెలవదు. హల్లెలూయా. కానీ అతను ఏమన్నా తెలుసా? అతన్ని నేను ఎరుగుదును, ఆయన ఎవరు నాకు తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు అలాంటి ప్రజలు ఇక్కడ ఉన్నారా? నీకు బైబిల్ అంతా తెలియదు, ఎక్కడేముందో తెలియదు, కానీ నీకు సత్యం ఏంటో తెలుసు, నీకు వాక్యం ఏంటో తెలుసు, నిజమైన బాప్తిస్మం ఏంటో తెలుసు, నిజమైన ప్రభుత్వం ఏంటో తెలుసు. ఎందుకో తెలుసా? నీవు ఆయన ఎరిగి ఉన్నావు, ఆయన నీకు బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. మాకంతా తెలుసు, మేమంతా చూడగలం అనేవారు ఏమైపోయారంట. ఆయన అన్నాడు, మీరు అంతా తెలుసు అనుకున్నారు కాబట్టి మీరు గుడ్డోళ్ళు అవుతున్నారు, తెలియదు అనుకున్నాడు కాబట్టి ఇతను చూస్తున్నాడు. అప్పుడు ఇలా అంటున్నారంట, మేమేమన్నా గుడ్డివారమా అన్నారా లేదా? ఆ పరిశీలి ఆ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగి, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోయాడు గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుకన మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నాకు అసలు ఏం తెలియదు, నాకేం అర్థం కాదనేసి మెదలకుండా ఉన్నా నీకు ఏ పాపం ఉండదు. నాకు అంతా తెలుసు, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుణ్ణి, నాకు వాక్యం అంతా తెలుసు అని నువ్వు అంటున్నావు ఇప్పుడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నీ పాపము నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకని? దేవుని వాక్యం ఒకటి చెబితే నువ్వు ఇంకోటి చేస్తున్నావు. హల్లెలూయా. దేవుని వాక్యం ముట్టొద్దు, తాకొద్దు, రుచి చూడొద్దు అంటే నువ్వు ఆ పద్ధతుల్ని పెట్టుకుంటున్నావు. దేవుని వాక్యం మనుషుల యొక్క ఆజ్ఞలను, మనుషుల యొక్క పద్ధతుల్ని, మనుషుల యొక్క ఆచారాలని పాటించవద్దు అంటే నువ్వు అయ్యే పాటిస్తున్నావు. పైగా నువ్వెవరో తెలుసా? వెలుగులోనికి వచ్చిన వాడిని అంటున్నావు, నాలో చీకటిలోంచి వచ్చాను అంటున్నావు. కానీ విషయం తెలుసా? చీకటికి క్రియలు ఉన్నాయి, వెలుగుకి కూడా ఉన్నాయి లేదా? చీకటి క్రియలు ఏంటి? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు విషయం తెలుసా? వెలుగు క్రియ ఒకటి చెప్తాను. హల్లెలూయా. ఎవరన్నా ఆపదలో నీ దగ్గరికి వచ్చారు, అది శుక్రవారమే, నువ్వు వెలుగు సంబంధం అనుకో, నీ బీరువాలో డబ్బులు తీసుకొచ్చేస్తావు, ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధమే. ఒకవేళ నువ్వు చీకటి సంబంధం అనుకో, ఆపదలో నీ దగ్గరికి వచ్చాడు, బీరువా డబ్బులు తీసిస్తావేమో? ఎస్సలేమో. ఎందుకని? శుక్రవారం వచ్చింది, శుక్రవారం రోజు ఏమవుతుంది? డబ్బులు వచ్చా? అమ్మో వెళ్ళిపోదు, ఏంటి వెళ్ళిపోద్ది? అది ఉంది నీలో. ఐశ్వర్యవంతుడు నిన్ను ఆశీర్వదించేవాడు ఆయన, కానీ నువ్వు మరొక దాన్ని పెట్టుకున్నావు. కానీ వెలుగులో ఉన్నాను అంటున్నావు, వాక్యాన్ని నమ్ముతాను అంటున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? చీకటి క్రియలు ఉన్నాయా? వెలుగు క్రియలు ఉన్నాయా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, ఈరోజు ఉదయకాలం మనం కొన్ని తెలుసుకున్నాం, అవునా కాదా? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ఇంటికాడ ప్రార్థన చేసుకున్నావు, ఒక పని నిమిత్తం వెళ్తున్నావు, ప్రార్థన చేసుకున్నావు. వెళ్తున్నప్పుడు ఎవరో భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు నీకు ఎదురొచ్చారు. ఎంతమందికి అర్థమవుతుంది? భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు నీకు ఎదురొచ్చారు. నువ్వెవరి? వెలుగు అంటున్నావు, నువ్వు వాక్యం అంటున్నావు, నువ్వు క్రైస్తవుడు అంటున్నావు, నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటున్నావు. హల్లెలూయా. మరి వెలుగుకి క్రియలు ఉంటాయా? దేవుని కుమారుడికి క్రియలు ఉంటాయా? ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ఇప్పుడు ఎవరో నీకు ఎదురవుతున్నారు, ఎంతమందికి అర్థమవుతుంది? విషయం తెలుసా? గేట్ తీసుకుని, తలుపు తీసుకుని, గేట్ తీసుకుని బయటికి వెళ్ళగానే వాళ్ళు ఎదురు రాగానే మళ్ళీ మనం ఇంట్లోకి వచ్చేస్తాం. ఎంతమందికి అర్థమవుతుంది? మరల కొద్దిసేపు ఉండి మంచినీళ్ళు తాగి మరల బయటికి వెళ్ళి మనం అలా అనుకోం, ఈ దరిద్రపోడు వస్తున్నాడా రావట్లేదా, ఈ దరిద్రపోడు వస్తుందా రావట్లేదా. నేను చెప్పేది నిజమే అనుకుంటాం, అనుకోం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుని నామం కలుగును గాక. నీవు వారు చూసి విధవరాలు విధవ అనుకుంటే ప్రకటన గ్రంథంలో ఆయన ఏమంటాడు చెప్పనా? నువ్వే విధవ అంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అన్నాడా లేదా? హల్లెలూయా. పెనిమిటి లేనిదా అని అంటున్నాడా లేదా? హల్లెలూయా. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో భర్త లేని, పెనిమిటి లేని సంఘం ఉందా? పెనిమిటి కలిగిన సంఘం ఉందా? 2 సంఘాలు ఉన్నాయి.
పెనిమిటి కలిగిన సంఘం ఎవరో తెలుసా? వాక్యంతో నడిచే వ్యక్తి. పెనిమిటి లేని సంఘం ఎవరో తెలుసా? వాక్యాన్ని విడిచిపెట్టి నడిచే వ్యక్తి. ఇప్పుడు వెలుగు సంబంధం అనుకో, హల్లెలూయా, ఎవరు ఎదురొచ్చినా నా దేవుడు నాకు తోడుకున్నాడు, ఆయన నేను ప్రార్థన చేశాను, యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. ఎవరు ఎదురొచ్చినా నాకు సంబంధం లేదు, పిల్లి ఎదురొచ్చినా నాకు సంబంధం లేదు, కుక్క ఎదురొచ్చినా సంబంధం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు ఇంకా చీకటిలోనే ఉంటే, చీకటి సంబంధిగానే ఉంటే, లోక కార్యాలు లోక తలపులు నీలోనే ఉంటే, హల్లెలూయా, వాళ్ళు ఎదురు రాగా నువ్వేం చేస్తావు తెలిసి తిరిగి మళ్ళీ వెనకొచ్చేస్తావు. ఈ రోజు గమనించు, నిజంగా నీలో వెలుగు ఉందా? నీలో వెలుగు ఉంటే చీకటి నిన్నేం చేస్తుంది? ఏమైనా చేస్తుందా? చీకటి నీలో ఉంది కాబట్టి నువ్వు భయపడుతున్నావు. అదే వెలుగు నీలో ఉంటే, వెలుగైన వాడు నీలో ఉంటే, ఆయన అన్నాడు వెలుగు నాలోకి రా అని ప్రార్థన చేయొద్దు, వెలుగుగా మారు నువ్వు. ఆయన అన్నాడు నువ్వే వెలుగు, నేను లోకానికి వెలుగే అన్నాను, మీరును అన్నాడా లేదా? మీరు వెలుగు అన్నాడు ఆయన, నువ్వే వెలుగు. హల్లెలూయా. నువ్వు అడుగు పెడుతుంటే దేవుడు అక్కడ జరగబోతున్న కీడును కూడా వేరుగా చేయగలడు. ఎందుకంటే నీతో ఆయన ఉంటే, నీతో ఆయన సన్నిధి ఉంటే. హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరులారా, ఈ రోజు గమనించండి, చీకటికి క్రియలు ఉన్నాయి, వెలుగుకి క్రియలు ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ ఇంకా చీకటి క్రియలే పాటిస్తే, చీకటి క్రియలే చేస్తే నువ్వు ఇంకా వెలుగువి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు అబద్ధంలో ఉన్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు మోసపోతున్నావు. నువ్వు మోసపోతే దేవుడు ఎక్కిరించబడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి సహోదరి సహోదరులారా, దేవుడు ఇప్పుడు మనల్ని ఎక్కడికి పిలుస్తున్నాడంటే వెలుగులోనికి. పిలిచాడా లేదా? ఎంతమంది వెలుగులోకి వచ్చారు? ఏ వెలుగులోకి పిలుస్తున్నాడు? హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలో ఆ జబలేని నఫ్తాలో ఒక వెలుగు వచ్చింది, అవునా కాదా? అది ఆ కాలపు వెలుగు. 2000 సంవత్సరాలు ఉదయకాలపు వెలుగు అది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మరల మనల్ని ఏ వెలుగులోకి పిలుస్తున్నాడంటే జకర్యా గ్రంథంలో రాసించిన హల్లెలూయా సాయంకాలపు వెలుగులోకి పిలుస్తున్నాడు. ఉదయకాలపు వెలుగు ఏమై ఉన్నదో సాయంకాలపు వెలుగు అదే ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే ఉదయకాలపు బాప్తిసం ఏమై ఉన్నదో సాయంకాలం బాప్తిసం అదే ఉన్నది. ఉదయకాలపు ప్రభురాత్రి రోజు రాత్రి అయితే సాయంకాలం ప్రభురాత్రి రోజు రాత్రి ఉన్నది. ఉదయకాలం ఒకరికాలం కలుపుకోవాలితే సాయంకాలం ఇప్పుడు ఒకరికాలం కలుపుకోవాల్సిందే. మధ్యలో ఏమైంది? మధ్యలో అనేక రకాల వెలుగులు వచ్చాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎన్ని రకాల వెలుగులు వచ్చినా ఉదయకాలపు వెలుగు సాయంకాలపు వెలుగు మాత్రం ఒకటవుతాయి. మధ్యలో ఎన్ని వెలుగులు వచ్చినా అవి వ్యత్యాసాన్ని చూపుతాయి, కానీ సాయంకాలపు వెలుగు ఉదయకాలపు వెలుగు ఒక్కలాగే ఉంటది. అవునంటారా? ఎంతమంది ఉదయకాలం సూర్యుడు చూశారు? భౌతికంగా ఉదయకాలం సూర్యుడు చూసారా? ఎలా వస్తాడు? ఎర్రగా లేతగా వస్తాడా లేదా? అవునా కాదా? మరలా సేమ్ సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఎంతమంది సూర్యుడు చూశారు? ఉదయకాలం ఎలాగైతే ఎర్రగా లేతగా వస్తాడు, సాయంకాలం తిరిగి ఎర్రగా లేతగా దిగిపోతాడు. ఎంతమందికి అర్థమవుతుందా? అంటే ఏంటి సార్ ఆ వెలుగు? బోధ, అపోస్తల బోధ, అపోస్తల వాక్యం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు వెలుగులోనికి, వాక్యములోనికి, సర్వసత్యంలోనికి, నిజమైన దేవుని కుమారుడుగా బ్రతకడానికి, నిజమైన దేవుని కుమార్తెగా బ్రతకడానికి, చీకటిని విడిచిపెట్టి, చీకటి కార్యాలు విడిచిపెట్టి, చీకటి క్రియలు విడిచిపెట్టి వెలుగు సంబంధులుగా మారడానికి. బైబిల్లో వెలుగు కుమారులు ఉన్నారు, చీకటి కుమారులు ఉన్నారా? నువ్వే కుమారుడివి. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నేను వర్తమానం సార్, నేను వెలుగు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు వారు మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది. అవునా కాదా? మత్తయి సువార్తలో మనం చదువుతున్న 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఆ మాట ఉంది. మరణ ఛాయలోను మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది. హల్లెలూయా, ఉదయించింది అంటారా? ఈరోజు మరి ఈ కాలంలో మనం ఎక్కడున్నాం? మరణ ఛాయలో ఉన్నామా? హల్లెలూయా. మరణ ప్రదేశంలో ఉన్నామా? ఏంటి ఆ మరణ ఛాయ? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటా మరణ ఛాయ? ఏంటా మరణ
ప్రదేశం అంటే ఆ మరణ ప్రదేశమే బబులోను. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ మరణ ప్రదేశమే బబులోనా? ఏంటి సార్ ఆ బబులోను? ఈ సౌండ్ ఇవ్వరు. ఏంటి ఆ బబులోను? మర్మయుక్తమైన బబులోను అది. అది ప్రకటన 18లో ఉన్న బబులోను అది. అవునంటారా? హల్లెలూయా. ఆ బబులోను ఏం చేస్తుంది? ప్రజలందరినీ చంపడానికి, ప్రజలందరినీ తన వశం చేసుకోవడానికి. హల్లెలూయా. వాక్యం చెబుతుంది ఆ బబులోనులో ఉంటే నువ్వు మరణిస్తావు, ఆ బబులోనులో ఉంటే పాపం నీకు అంటుకుంటది అన్నాడా లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ బబులోనికి ఛాయలు ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. ఆ మహాబబులోనే రోమ్ అయి ఉంది. ఎంతమందికి అర్థమైంది? ఆ మహాబబులోనే రోమా. ఆ మహాబబులోని యొక్క ఛాయలు ఏంటో తెలుసా? ఆ రోమ్ నుంచి వెలువడిన ఆ యొక్క సిద్ధాంతాలను పాటిస్తున్న శాఖలే అవి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు లోకంలో ఉన్న ఏ సంఘాలు అయితే ఉన్నాయో అవన్నీ చేస్తున్న ఆచారాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే రోమ్ నుండే వచ్చాయి. హల్లెలూయా. ఈస్టర్ ఆరాధన రోమ్ నుంచి వచ్చిందా? సమాధుల పండగ రోమ్ నుంచి వచ్చిందా? క్యాండిల్ ఆరాధన రోమ్ నుంచి వచ్చిందా? కొవ్వు ఆ యొక్క చెట్టుని పెట్టి ఆరాధించే ఆరాధన రోమ్ నుంచి వచ్చిందా? శ్రీబోధ రోమ్ నుండి వచ్చిందా? 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆ యొక్క మాలలు వేసుకోవడం రోమ్ నుండి వచ్చిందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆ రోమ్ యొక్క ఆ యొక్క మరణ ప్రదేశం అది. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఆ రోమ్ యొక్క మరణ ప్రదేశంలో నుండి, ఆ యొక్క బబులోనులో నుండి దేవుడు మళ్ళీ బయటకు పిలుస్తున్నాడు. ఎందుకంటే బబులోనికి పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహావేశికి పిల్లలు ఉన్నారా? బైబిల్ చెప్తుందో లేదా? హల్లెలూయా. ఆయన అన్నాడు, యెజబెల్ అనే స్త్రీ నిన్ను మంచం పట్టిస్తాను, నీ పిల్లలను నిశ్చయంగా చంపుతాను అన్నాడా లేదా? చూడండి ఒకసారి చదువుతూ ప్రకటన గ్రంథంలో ఆ మాట ఒకటి ఉన్నది. చూడండి ప్రకటన గ్రంథం. అయిపోతుంది టైం. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము తీసారా? 21. మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జాగ్రత్త. 22 చదువుదాం. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా. హల్లెలూయా. ఎవరండి ఆ పిల్లలు? అదెవరు? అసలు అదెవరు? దాని పిల్లలు ఏంటి? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆ మరణ ప్రదేశమే అది. ఆ మరణ ఛాయలే దాని పిల్లలు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ఆ యొక్క వేశ్య అది, మహావేశ్య అది. ఆ బబులోని ఏమై ఉన్నది? మహావేశ్య అన్నాడా లేదా? ఆ మహావేశ్య నుంచి వచ్చిన పిల్లలే మనం చూస్తున్న శాఖలు ఉన్నాయి. ఎలాగవి ఏం చేస్తున్నాయి? ఆ బబులోని ఏదైతే ఆ మద్యాన్ని పోస్తా ఉన్నది, ఆ మద్యాన్ని ఈ రోజు దాని పిల్లలు కూడా పోస్తున్నాయంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి ఆ మద్యం? అబద్ధ బోధ. ఏంటి ఆ మద్యం? బైబిల్లో లేని బాప్తిసాలు. ఏంటి ఆ మద్యం? బైబిల్లో లేని పండగలు. ఏంటి ఆ మద్యం? బైబిల్లో లేని ప్రభురాత్రి భోజనం, పగల భోజనం, బైబిల్లో లేని మాలలు. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే అది పోస్తున్న మద్యం. హల్లెలూయా. ఇప్పుడు దాని పిల్లలు కూడా దాన్నే పోస్తున్నాయి. చూస్తున్నావా లేదా? ఈ రోజు ప్రపంచమంతా ఆ మద్యాన్ని తాగి మత్తులయ్యారా? బైబిల్ చెబుతుంది భూరాజులు, ధనికులు, ధనవంతులు, పేదవారు, దరిద్రులు ఆ మద్యాన్ని తాగి మత్తులయ్యారు. హల్లెలూయా. అయితే ప్రకటన 18:4 చూద్దాం ఒకసారి. ప్రకటన. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలువారు కాకున్నట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపకున్నట్లు దానిని విడిచి రండి. ఏంటది? దానిని విడిచి రండి అన్నాడు. అసలు ఏంటది? అది ఏంటని తెలిస్తేనే కదా నువ్వు దాన్ని విడుస్తావు. అవునా కదా? ఈ రోజు ప్రజలకు అదేంటి తెలవట్ల. ప్రజలు అనుకుంటున్నారు మేము సారా కొట్టును వదిలేసాం, సిగరెట్లు బీరీలు వదిలేసాం, సినిమాలు వదిలేసాం అనుకుంటున్నారు. హల్లెలూయా.
కానీ వాళ్ళు భౌతికమైన మద్యాన్ని వదిలేసారని ఆత్మీయ సంబంధమైన మద్యాన్ని తాగుతున్నారంట. అందుకే మనం చూసినట్లయితే 2వ వచనం చూడండి, 3వ వచనం 18:3. ఏ అనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయారా లేదా? ఎవరు పడిపోయారు? సమస్తమైన జనులు. అంటే సమస్తమైన జనులు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాని వ్యభిచార మద్యాన్ని తాగి పడిపోయారు. అసలు ఏంటి ఆ మద్యం? హల్లెలూయా. ఎలా పడిపోయారు వాళ్ళు? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ రోజు ఆ మద్యం ఏంటో ప్రజలకు తెలవట్లా. హల్లెలూయా. ఏంటి ఈ రోజు ఆ మద్యం? ఆ మద్యం ఏంటో కాదండి, అది బోధించిన వాక్యం, అది తీసుకొచ్చిన అబద్ధ బాప్తిసం, అది తీసుకొచ్చిన అబద్ధపు ప్రభురాత్రి భోజనం, అది తీసుకొచ్చిన అబద్ధపు పండగలు, అది తీసుకొచ్చిన అబద్ధపు సిద్ధాంతాలు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? భూరాజులందరూ దాన్ని తాగారు, సమస్త జనులు దాన్ని తాగారు. ఇప్పుడు వారు ఏమయ్యారు? మత్తులయ్యారా లేదా? మత్తులయ్యారంటే బాగా నిశ ఎక్కిందా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? మత్తులు అవ్వడం అంటే నిశ ఎక్కడమేనా? ఇప్పుడు బాగా తాగి మత్తుగా నిశ ఎక్కినోడి దగ్గరికి వెళ్ళి, అరే అక్కడ గుంతుందిరా ఇట్టినడుగురా అని అంటే ఏం చేస్తాడు? వాడు ఇలా నడుస్తాడు. ఇటు గుంతుందిరా అంటే అటు వెళ్ళకరా బాబు, ఇట్లా ఆగరే, నేను ఇటే వెళ్తా అంటాడంట. ఊరి నాయన అక్కడికి వెళ్తా పడతాడు, అది గుంతరా, నాకు తెలుసులే. హల్లెలూయా. ఏ స్థితి? ఎందుకు ఆ స్థితి? మద్యములో మత్తు. హల్లెలూయా. ఈరోజు లోకం ఏం చేస్తుంది? హల్లెలూయా. మత్తులో ఉందంటారా? హల్లెలూయా. ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రభురాత్రి రోజు రాత్రి అయితే ఈరోజు సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? పగలకిస్తున్నాయి. ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవాలి. అది అపోస్తులు చెప్పారు. యేసుక్రీస్తే అపోస్తుల పాదాలు కడిగారు. ఆయన అన్నాడు, మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాల్సింది అన్నాడు. కానీ ఈరోజు పాదాలు కడిగే విధానమే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ప్రభురాత్రి రోజు రాత్రి అయితే పగలగిస్తున్నారు. హల్లెలూయా. అసలు బైబిల్లో మాలలు వేసుకున్న అపోస్తులు ఎక్కడ ఉన్నారు? నాకు చూపించండి. బైబిల్లో ఎవరన్నా 12 మంది అపోస్తులు మాల వేసుకున్నారా? అపోస్తులే మాల వేసుకోలేదు, నువ్వు వేసుకున్నావు ఏంటి మరి? ఎక్కడి నుంచి వచ్చింది అది? సరే, వాళ్ళ దగ్గరికి ఎందుకులే. మీ చిన్నప్పుడు ఎప్పుడన్నా ఉందా మాల? మీ చిన్నప్పుడు మాలలు ఉన్నాయా? మరి ఇప్పుడు ఎలా వచ్చాయి? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బైబిల్ లెక్కలు మటరాది వారం ఉన్నదా? హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఏంటో తెలుసా? అది తీసుకొచ్చిన, అది పోస్తున్న కొత్త మద్యం, కొత్త బోధ. ఈ రోజు ఈ యొక్క మద్యాన్ని ఇప్పటి నుంచి పోయట్లేదు. అది దాదాపు 1800 సంవత్సరాల నుంచి పోతుంది. అది 1700 సంవత్సరాల నుంచి పోతుంది. అది 1700 క్రీస్తు 325 నుంచి స్టార్ట్ చేసింది ఆ మద్యం పోయటం. అది ఇప్పుడు ఆ మద్యాన్ని తాగి ప్రజలందరూ ఏమైపోయారు? మత్తులైపోయారా లేదా? నువ్వు తీసుకున్న బాప్తిసం సరికాదంటే ఇదే సరి. నువ్వు తీసుకునే ప్రభురాత్రి భోజనం సరికాదు. ప్రభురాత్రి భోజనం రాత్రి తీసుకోవాలి. ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవాలి. బైబిల్లో అపోస్తుల పాదాలు దేవుడు కడిగాడు, యేసుక్రీస్తు వారి పాదాలు కడిగాడు అని చెబితే హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? తల చెప్పిందంటారా? తోక చెప్పిందంటారా? తల ఎవరంట? యేసుక్రీస్తు. తోక ఎవరు? అపోస్తులు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు నామములో, బైబిల్లో యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు. ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి యొక్క ఈ కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చినట్లు తీసుకున్నట్లు బైబిల్ ఎక్కడ ఒక చోట కూడా లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక అని మనం చెప్తే మీరు తోక చెప్పినట్టు వింటున్నారు, మేము తల చెప్పినప్పుడు వింటున్నాం. తల ఎవరంటే యేసుక్రీస్తు, తోక ఎవరంటే అపోస్తులు. మరి ఆ తోకకే పరలోకం తాళం చేయలు ఎందుకు ఇచ్చాడు ఆయన? ఇచ్చాడా లేదా? ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడా లేదా? అపోస్తలుడైన పేతురికి పరలోక రాజ్యం తాళం చేయలు ఇచ్చాడా లేదా? మరి తోకకి పరలోక రాజ్యం తాళం చేయలిస్తే మరి ఈ రోజు పరలోకం వెళ్ళాలంటే గేట్ ఎవరు తీయాలా? నువ్వు అనుకోవచ్చు ఏసై గేట్ తీసేస్తాడు అనుకుంటున్నావు. పరలోకానికి ఏసై తీయడు. తాళం ఎక్కడుంది? పేతురికి ఇచ్చాడు ఆయన. అన్నాడా లేదా? పేతురు, ఇదిగో నా పరలోక రాజ్యం తాళపు చేతుల్ని నీకు ఇస్తున్నా అన్నాడా లేదా? ఇప్పుడు పరలోకాలని గేట్ ఎవరు తీయాలా? మరి ఈరోజు
ప్రభు అయిన యేసుక్రీస్తులో పేతురు బాప్తీసం ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు తీసుకున్న బాప్తీసం పేతురిచ్చిన బాప్తీసంలా ఉండాలా. నువ్వు తీసుకున్న ప్రభురాత్రి భోజనం పేతురిచ్చినట్లు ఉండాలా. నువ్వు వింటున్న బోధ పేతురిచ్చినట్టు ఉండాలా. నువ్వు వేరే విధంగా ఏదైనా విన్నావనుకో, పరలోకం వెళ్తే పరలోకం గేట్ తీరు పేతురు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది? హల్లెలూయా. నువ్వు తీసుకున్న బోధ, నువ్వు తీసుకున్న బాప్తీసం, నువ్వు వింటున్న బోధ, నువ్వు తీసుకున్న ప్రభురాత్రి భోజనం అంతా అక్కడ పరీక్షించబడుతుంది అంటారా? ఎలా పరీక్షించబడుతుంది? మనుష్యుని యొక్క మాటతో కాదు. అక్కడ మనుష్యుని మాటలు చెల్లవు సార్. పెద్ద పెద్ద పాస్టర్ మాట అక్కడ చెల్లదు, రెవరెండ్ మాట అక్కడ చెల్లదు, బిషప్ మాట చెల్లదు. అక్కడ వేల మంది, వందల మంది, లక్షల మంది వస్తున్న పాస్టర్ మాట అక్కడ చెల్లదు. అక్కడ చెల్లేది కేవలం దేవుని వాక్యమే. దేవుని మాట అక్కడ చెల్లుబాటు అవుతుంది. అందుకని నా మాట విని, హల్లెలూయా, నా మాట విని దాన్ని నమ్మితే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు. నువ్వు మరణంలో నుండి జీవంలోకి దాటుతావు. నా మాట నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది అన్నాడు. నా మాట నీకు పరలోకం ఇస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవుడు బబులోంచి పిలుస్తున్నాడా లేదా? అక్కడ ఒక స్వరం వస్తుంది, నా ప్రజలారా బయటికి రండి. గుర్తుపెట్టుకోండి. అయితే నా ప్రజలారా బయటికి రండి అన్నప్పుడు అక్కడ సమస్త జనులు మద్యం తాగు మత్తులయ్యారు. ఆ సమస్త జనులో నువ్వు ఉన్నావా? మరి నీకు మత్తు తిరిగిపోయిందే. నువ్వు కూడా తాగేవు ఒకప్పుడు. ఏంటి, నేను తాగలేదు అనుకుంటున్నారా? నేను తాగాను. మట్లాది వారు వస్తే అందరికంటే ముందు మా ఇంట్లో నేను ఈత మట్టలు కొట్టుకొచ్చి ఆయన రంగురంగులు పువ్వులు గుచ్చేవాడిని. పువ్వులు గుచ్చి మా ఇల్లు కృష్ణానది ఒడ్డు ఉంటది, బోటు మీద చర్చి ఉంటది. కృష్ణా నది ఒడ్డు మీద నుంచి బోటు మీదకి ఆ మట్టలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఇలా ఊపుకుంటూ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. క్రిస్మస్ వస్తే చెట్టుని అలంకరించేవాడిని, క్రిస్మస్ వస్తే క్యాండిల్ ఆరాధన చేసేవాడిని. ఎంతమందికి అర్థమవుతుంది సార్? శ్రమల దినాలు వస్తే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవాడిని. ఏంటి సార్ అంటే ఇది మద్యం. హల్లెలూయా. మరి నాకెలా ఇరిగింది? ఎంతమందికి అర్థమవుతుంది? నాకు కొత్త మద్యం ఇచ్చాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? అయ్యో, నువ్వు కొత్త మద్యం ఎప్పుడు తాగావు పాస్టర్ గారు? హలో, ఈ కాలపు మద్యాన్ని తాగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ కాలం ఒక మద్యం ఉందంటారా? హల్లెలూయా. ఆ రోజు మేడగదులు అపోస్తులందరూ కూడి ప్రార్థిస్తా ఉన్నారంట, పాటలు పాడుతా ఉన్నారంట, కనిపెడతా ఉన్నారంట ఆత్మ కొరకు. వారు కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మధ్యలోకి వచ్చింది. వారు ఆత్మతో నింపబడ్డారు, వాళ్ళు వాక్యంతో నింపబడ్డారు. వాళ్ళు నింపబడిన తర్వాత ఆ మేడగదిలో ఉండి భాషలు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ప్రవచిస్తా ఉన్నారు. అయ్యా హల్లెలూయా. గలలియా భాషలో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అనేక రకాల భాషలో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. గ్రీక్ లో మాట్లాడుతున్నారు. ఆ భాషలో మాట్లాడుతూ ఉండగా కింద వాళ్ళు అనుకుంటున్నారంట, ఏమనుకున్నారు? ఒరే, ఇంకా తెల్లారలేదు. కొందరైతే వీళ్ళు కొత్త మందు తాగారా. ఏం తాగారు? వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసం చేసి ఏం చేస్తున్నారు? అపహాసం అంటే హేళన, ఎగతాళి. ఏంటి, అరే వీళ్ళు కొత్త మద్యం తాగారా అందుకే ఎగురుతున్నారా. హల్లెలూయా. పేతురు అన్నారు, అరే కొత్త మద్యం కాదురా తాగింది, వాక్యము. యావేలు చెప్పిన చివరి కాలపు వాక్యము మా జీవితంలో నెరవేరుతుంది. ఆ వాక్యాన్ని మేము విన్నాం, ఆ వాక్యం మా జీవితంలోకి వచ్చింది, ఆ వాక్యం ఈ రోజు మా జీవితంలో నెరవేరింది. ఆ వాక్యాన్ని మేము అనుభవిస్తున్నాం. ఇది మద్యం కాదు. హల్లెలూయా. దేవుని మహిమకలుగును గాక. వారు ఆ కాలపు వర్తమానం ప్రకారం జీవిస్తే వారికి అది మద్యంలో కనబడింది. మరి ఈ కాలపు వర్తమానంలో మనం జీవిస్తే వీళ్ళకి ఎలా ఉంటది? మద్యమేనా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. వారు అనుకున్నారు ఆ బబులోను మద్యాన్ని విరగొట్టే ఇంకో శక్తివంతమైన ద్రాక్షరసం దేవుడు మనకి ఇచ్చాడు. శక్తివంతమైన మద్యం మనకు పోయబడింది. హల్లెలూయా. దేవుని మహిమకలుగును గాక. ఆ మద్యం నిశ ఎక్కించింది. వాళ్ళు ఎంతలా నిశ ఎక్కించిందంటే నరకనికన్నా పోతాం కానీ మేము ఇలాగే ఉంటాం అంటున్నారో లేదా? మీరు చెప్పినట్టు మేము బాప్తీసం తీసుకోం, మీరు చెప్పినట్టు మేము ప్రభుత్వం రాత్రి ఇవ్వం, పగలేస్తాం, ఒకరికల్లా ఒకరు అస్సలే కడుక్కోం. మీరు చెప్పినట్టు మేము పండగలే చేస్తాం, మేము అసలు చేయకుండా ఉండం. హల్లెలూయా. ఒరి నాయన అలా చేయకు, బైబిల్లో లేవు,
బైబిల్లో బాప్తిసం లేదు, బైబిల్లో ప్రభురాత్రి భోజనం లేదు, అసలు బైబిల్లో పండగలు చేసిన విధానమే లేదు, అపోస్తులు ఎక్కడ చేయలేదు, అపోస్తులు ఎక్కడ ఆ విధానంలో నడవలేదు అని అంటే హల్లెలూయా. మా పెద్దలు నడిచారు, మా పితరులు నడిచారు, మా ముత్తాతలు నడిచారు. ఎంతమందికి అర్థమవుతుంది? మీ ముత్తాతల కంటే, మీ పితరుల కంటే, మీ పెద్దల కంటే ఇంకా ముత్తాతలను తీసుకొస్తున్నాను నేను. ఎవరా ముత్తాతలు, ఎవరా పితరులు అంటే అపోస్తులు, 12 మంది అపోస్తులు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ మధ్యమే వారికి అంత నిశ్చయిస్తే హల్లెలూయా, కొత్త మధ్య మనకెలాగిస్తుంది? హల్లెలూయా. ఈ వర్తమానం కోసం, ఈ వాక్యం కోసం, ఈ సత్యం కోసం నువ్వెంతగా నిలబడాలి, నువ్వెంతగా నడుం కట్టుకోవాలి, నువ్వెంతగా జీవించాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే ఇప్పుడు దేవుడు వారిని ఆ ధర్మశాస్త్రం దాంట్లోంచి పిలుస్తున్నాడు. అవునా కదా? ఆ సిద్ధాంతాల్లోంచి, ఆచారాల్లోంచి పిలుస్తున్నాడా లేదా? హల్లెలూయా. యాజకుల యొక్క ఆరాధన స్థలం నుంచి, పరిసయ్యుల ఆరాధన స్థలం నుంచి, సదుకాయల ఆరాధన స్థలం నుంచి దేవుని ఎన్నికలు ఉన్న వారందరూ బయటకు వస్తున్నారా లేదా? ఈ రోజు ఇక్కడున్న నువ్వు, నేను, మనం ఎక్కడి నుంచి వచ్చాను సార్? హల్లెలూయా. నేను పెంతెకొస్తు నుంచి వచ్చాను. సంథింగ్ నువ్వు బాప్టిస్ట్ నుండి వచ్చావు, నువ్వు లోదర్ నుంచి వచ్చావు. ఎక్కడికి వచ్చి? లోదర్ సంఘం నుంచి, బాప్టిస్ట్ సంఘం నుంచి, పెంతెకొస్తు సంఘం నుంచి, సెవెంత్ డే సంఘం నుంచి వచ్చి మనం అందరం ఇక్కడ ఎందుకు కూడుకున్నామో తెలుసా? ఆయన చివరి కాలపు వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి, చివరి కాలపు ఎత్తబాటును మనం పొందుకోవడానికి, శరీర మార్పును మనం పొందుకోవాలి, పెండ్లి విందులు మనం పొందుకోవాలి, పెళ్లి కుమారుని కలుసుకోవాలి. హల్లెలూయా. ఆ కాలంలో అందరూ అక్కడికి వచ్చారా? సమరస్త్రీకి ఒక సంఘం ఉంది, జక్కీకి ఒక సంఘం ఉంది, మగ్దలేని మరికి ఒక సంఘం ఉంది, పేతురికి ఒక యాజకుడు ఉన్నాడా లేదా? జక్కయ్య ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నా జీవితాన్ని అంతటి మార్చిన వాడి దగ్గరికి నేను వెళ్తున్నా. సమరస్త్రీ నీ కొండెందుకు పగల కొట్టుకుని వెళ్ళిపోయావంటే, నేనేమైనా తెలియపరిచిన నా దాహం తీర్చేవాడి దగ్గరికి నేను వెళ్తున్నా. ఈరోజు అటువంటి స్త్రీలు, పురుషులు ఇక్కడ ఉన్నారా? వాక్యం కోసం దాహం కలిగిన వాళ్ళు, సత్యం కోసం దాహం కలిగిన వాళ్ళు, దేవుని కుమారుల్లో నేను బ్రతకాలనుకునే వాళ్ళు, దేవుని కుమార్తెలో నేను బ్రతకాలి, జీవిస్తే పరలోకం వెళ్ళే వ్యక్తిగా నేను జీవించాలి. ఒక నామకార్థ క్రైస్తుడుగా వాక్యాన్ని విడిచిపెట్టి లోకంలో కడుగు, దేవుళ్ళలో కడుగు వేసే వ్యక్తిగా నేను ఉండకూడదు, వాక్యం చెప్పినట్టుగా నేను ఉండాలని అటువంటి వారిని పిలుస్తున్నాడు దేవుడు. అక్కడ పిలిచాడా లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ వారు పిలువబడ్డారు, ఇక్కడ మనం పిలువబడుతున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, అందుకే మనం చూసినట్లయితే ఆయన అన్నాడు, ఇప్పుడు వారు ఏమంటున్నారంటే, మోషే మాకు తెలుసు అన్నారా లేదా? వారు మోషే కోసం మాట్లాడుతుంటే ప్రభు ఏమంటున్నాడు చూడండి, ఒకసారి చదువుదాం. ఇప్పుడు మోషే వారిని నడిపిస్తున్నాడు. వారు మోషే కోసం మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్టు మన పితరుల అరణ్యములో మన్నాను భుజించిరి అని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. పరలోకం నుండి దిగివచ్చు లోకమునకు జీవమునిచ్చేది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిత్యంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. అందుకు యేసు, చూడండి 35, అందుకు యేసు వారు ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వసించేవాడు ఎన్నడూ దప్పుకు కొనడు. హల్లెలూయా. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు వారేమన్నాడంటే, మోషే మాకు తెలుసు, మోషే ద్వారా మా పితరులకి మన్నా, దేవదూతల ఆహారం మన్నా ఇవ్వటం జరిగింది. వారు ఆ ఎడారిలో అరణ్యంలో మన్నా తిన్నారు, వారు ఆ ప్రయాణంలో ఉన్నారు, కానాను యాత్రలో ఉన్నారు అని చెప్తున్నప్పుడు ప్రభు ఏమైనా యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, చూడండి 47వ వచనంలో చదువుతున్నాను. 47, విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకుండు దిగి వచ్చిన ఆహారం ఇదే. ఇప్పుడు ఆయన అన్నాడు, మీ పితరులు మోషే ద్వారా మన్నా తిన్నారని తెగ చెప్తున్నారు కదా, మన్నా తిన్న మీ పితరులందరూ అరణ్యంలోనే రాలిపోయారు. అవునా కాదా?
అరణ్యంలోనే చనిపోయారు. కానీ ఆయన అన్నాడు, నేనిచ్చాహారం తింటే, హల్లెలూయా, నేనిచ్చాహారం కానీ తింటే మీరెన్నడూ చావరు. దేవుని మహిమ కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. వారు అనుకుంటున్నారు ఏంటి ఆహారం, ఏంటి ఆహారం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకుని సహోదరి సహోదరులారా, అక్కడ వారు ఆహారాన్ని తిన్నారు, అవునా కదా. ఇప్పుడు మనం చూసినట్లయితే మోషే కాలంలో చూసినట్లయితే అరణ్యంలో వారు మన్నాను తిన్నారు. అయితే అరణ్యంలో వారు దేవుని వాక్యాన్ని విన్నారు. ఆత్మీయంగా వారికి, శారీరకంగా దేవుడు వారికి ఆహారాన్ని పెట్టాడు, ఆత్మీయంగా కూడా వాళ్ళకి ఆహారాన్ని పెడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మీయ ఆహారాన్ని పెట్టాడా లేదా? ఆత్మీయంగా అనేక కార్యాలు చేశాడా లేదా? హల్లెలూయా. అయితే చూడండి, ఆహారాన్ని తిని మరణించిన వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని విని కూడా మరణించిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అయితే నిజంగా ఆత్మీయ ఆహారాన్ని తిన్నవారు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. అనగా వినిన వారు అక్కడ ఉన్నారు, నమ్మిన వారు అక్కడ ఉన్నారు. ఆ నమ్మిన వారు నిత్య జీవనంలోకి వెళ్ళారు, ఆ యొక్క కానాని దేశంలోకి అడుగు పెట్టారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నమ్మని వారు ఎక్కడికి వెళ్ళారు మరి? హల్లెలూయా. ఒకే మెసేజా, ఒకే ఆహారమా? నేను చెప్పింది అర్థమవుతుందా? ఒకే మన్నా, ఒకే పూరుడి పెట్టలు, అవునా కదా. అలాగే ఒకే ప్రవక్త, ఒకే ఆత్మీయ ఆహారం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సన్సెట్ పర్వతం, ఆ యొక్క సినాయి పర్వతం నుంచి వారికి ఆ యొక్క వాక్యం అనేది ఇవ్వబడింది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. అలాగే మనం చూస్తున్నాం, వారి యాత్రలో ఉన్నారు. హల్లెలూయా. ఆత్మీయంది తింటున్నారు, భౌతికమైంది తింటున్నారు. కానీ విషయం ఏంటి తెలుసా? నిజంగా దాన్ని వినిన వారు, దాని ప్రకారం జీవించిన వారే ఆ యొక్క యాత్రలో ముగింపులోకి వెళ్ళారు. ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు, అవునా కదా. 20 లక్షల మందిలో ఎంతమంది స్వతంత్రించుకున్నారు? ఐగుప్తు దేశం నుంచి 20 లక్షల మంది బయలుదేరారంట. ఎన్ని లక్షలు? 20 లక్షల మంది బయలుదేరితే అది వాగ్దాన దేశం, ఇది ఐగుప్తు. ఐగుప్తు నుంచి వాగ్దాన దేశం అటువైపుగా 20 లక్షల మంది బయలుదేరితే అక్కడికి వెళ్ళాలని ఎంతమంది బయలుదేరారు? 20 లక్షలు. ఎంతమంది వెళ్ళారని బైబిల్ చెబుతుంది? ఎంతమంది? 2. ఈ రోజు వాగ్దాన దేశం ఏంటి? నిత్య జీవమేనా? పరలోకమేనా? ఈ రోజు క్రైస్తవులందరూ పరలోకం వెళ్ళాలని బయలుదేరుతున్నారా లేదా? నిత్య జీవం పొందుకోవాలని బయలుదేరుతున్నారా లేదా? మరైతే నువ్వేం వింటున్నావు సార్? నువ్వేం తింటున్నావు? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వే వాక్యం వింటున్నావు? ఏ వాక్యం తింటున్నావు? నువ్వు వింటున్న వాక్యం నీ జీవితాన్ని మారుస్తుందా? నీ మాటను మారుస్తుందా? నీ ఆలోచన మారుస్తుందా? పాపం చేయడానికి, పాపం చూడడానికి, పాపం వినడానికి భయం వేస్తుందా? నువ్వే వాక్యం వింటున్నావు? నీకు నిత్య జీవము కలిగించే మాటను వింటున్నావా? ఏదో వెళ్ళి కాలక్షేపంగా వెళ్ళి కల్పన కథలు విని నవ్వుకుంటూ ఏదో వచ్చేస్తున్నావా? ఒక రోజు రాబోతుంది సార్, ఒక కాలం రాబోతుంది. ఏంట కాలం? పునరుద్ధానం చెందే కాలం. మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వెళ్ళే కాలం రాబోతుందంటారా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనం చూస్తున్నాం యేసుక్రీస్తు కాలంలోకి వచ్చేసరికి, హల్లెలూయా, సేమ్ ఏం జరిగిందంటే యేసుక్రీస్తు అన్నాడు, ఆహారం ఏదో కాదు నేనే అన్నాడా లేదా? ఆయన అన్నాడు చూడండి, 54లో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని. ఇప్పుడు అన్నారు, ఆయన అన్నాడు, మోషే మీకు ఇచ్చిన ఆహారం తిన్న వాళ్ళు చనిపోయారు, కానీ నేనిచ్చే ఆహారం తింటే మీరెన్నడూ మరణించరు. హల్లెలూయా. అంతేకాదు, నిత్య జీవం మీరు అంత్య దినములో లేపబడతారు. ఎవరు సార్ ఆహారం? ఏంటి సార్ ఆహారం అని ఆ శిష్యులు అక్కడ ఉన్న వారు అందరూ అనుకుంటుంటే ఆయన అన్నాడు, ఆహారం నేనే, నన్ను తినండి పీక్కుని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక్కసారిగా వాళ్ళకి భయపేసేసింది, ఈయన మళ్ళీ అలా పీక్కు తింటాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన చెప్తుంది ఆయన వాక్యమని ఆహారాన్ని పీకమని. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఆయన వాక్యమైన ఆహారాన్ని పీక్కోమంటున్నాడు, దాన్ని తినమంటున్నాడు. హల్లెలూయా. కానీ వారేమనుకుంటున్నారంటే భౌతికమైన శరీరాన్ని పీక్కుని మనం ఎలా తింటాం అనుకుంటున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే ఈ రోజు సేవకుడు పుల్పిట్ మీద వాక్యం బోధిస్తున్నప్పుడు మీరు కూడా ఏం చేయాలి తెలుసా? పీకాలా. నేను చెప్పింది అర్థమవుతుందా? లాగాల. ఎందుకంటే సేవకుడు అంటే దేవుని ప్రతినిధి. దేవుని ఆత్మ సేవకుల్లో ఉండి వాక్యాన్ని అందిస్తున్నప్పుడు, మీరు కింద ఉండి దాన్ని లాగుతున్నప్పుడు, దాన్ని పీకుతున్నప్పుడు, దేవుడు ధారాళంగా అక్కడ వదిలేస్తాడు. మీకు బలమైన వాక్యాన్ని అక్కడ ఇస్తాడు, ఇంకా వాక్యాన్ని కుమ్మరిస్తాడు ఆయన, అనేక మర్మాలు తెలియజేస్తాడు ఆయన. అందుకే బైబిల్ చెప్తుంది, ఎలా తెలుసది? పాలు తాగుతున్న బిడ్డ, హల్లెలూయా,
తల్లి రొమ్మును పాలు లాగుచున్నట్లుగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఆ పాలు తాగుతున్న బిడ్డ తల్లి రొమ్మును పట్టుకుని ఆ యొక్క కుదుపుతూ తాగుతున్నప్పుడు అంట మొదట ఎలా ఉంటదంటే తెలుసా? ఆ పాలు చాలా చిన్న దారగా బయలుదేరతాయంట. అవునా కాదా? హల్లెలూయా. బైబిల్ చెబుతుంది మాట. ఎప్పుడైతే ఆ తల్లి భావోద్రేకానికి గురవుతుందో, అనుభూతి చెందుతాదో, ఎంతమందికి అర్థమవుతుంది సార్? అప్పుడు దార చిన్నగా రాదు, దార ఎంత ఆపినా కూడా ఆకుండా దార వచ్చేస్తానంట. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే నీవు వాక్యాన్ని లాగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి ఆమెను చెబుతున్నప్పుడు, సేవకుడు దేవుని ప్రతినిధిగా, ఆ ఎల్షదాయి దేవుడికి ప్రతినిధిగా, ఆ రొమ్ములు గల దేవుడికి ప్రతినిధిగా ఉండి పాలన వాక్యాన్ని ఇస్తా ఉన్నప్పుడు, నువ్వు దాన్ని కుదుపుతూ లాగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? సేవకుడు భావోద్రేకానికి గురై పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యము దారిలో వస్తుంది అక్కడికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అందుకే చూడండి, ఇప్పుడు ఆయన నా శరీరం తిని నా రక్తం తాగవాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. అంత్య దినములు నేను వారిని, ఇప్పుడు అంత్య దినంలో లేపబడాలంటే ఖచ్చితంగా ఆయన శరీరం తినాలి. వాళ్ళు అనుకున్నారు అంత్య దినంలో లేపబడకపోయినా పర్వాలేదు, కానీ ఆయన శరీరం మనం అసలు ఎలా తింటాం అనుకున్నారా లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కొంతమంది విశ్వసించారు, కొంతమంది విశ్వసించలేదు కదా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ సమయంలో 60 మంది వెళ్ళిపోయారు. హల్లెలూయా. సరే, 70 మంది వెళ్ళిపోయారా లేదా? ఎందుకంటే యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? మొత్తం ఎంతమంది చెప్పండి? యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు చెప్పండి అయ్యా. మీరు దేవుని పిల్లలే కదా, చర్చికి వెళ్ళేవారే కదా. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు కూడా తెలియదా? ఎంతమంది చెప్పండి? కాదు సార్, శిష్యులు 12 మంది కాదు, 82 మంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఈ మాట చెప్పగానే 70 మంది వెళ్ళిపోయారు, 12 మాత్రమే మిగిలారు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? 70 మంది శిష్యులు ఉన్నారా? వారెవరు? యేసుక్రీస్తు ఈ మాట చెప్పగానే ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగి మనం ఎక్కడ జీవిస్తాం, ఆయన ఎలా పీక్కు తింటాం, ఆయన రక్తాన్ని పచ్చి మాంసాన్ని మనం ఎలా తింటాం అని చెప్పి వెళ్ళిపోయారు. వారికి అర్థం కాల. ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థం కాలేదంటే యేసుక్రీస్తు బోధిస్తున్న వాక్యం, యేసుక్రీస్తు చెప్తున్న మాట, యేసుక్రీస్తు చెప్తున్న సత్యం వారికి అర్థం కాల. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ 12 మందికి అర్థమైందా? వాళ్ళకు కూడా అర్థం కాల. కానీ ఒకటి మాత్రం నమ్మారు, ఇది నిజం, ఈయన చెప్పేది సత్యం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు ఈ కాలం వర్తమానం నీకు అర్థం కాకపోవచ్చు. ఇదేంటారు సాయంకాలం వెలుగు అంటున్నారు, ఆయన కుడి చేతులు 7 కృతూతలు అంటున్నారు, 7 నక్షత్రాలు అంటున్నారు, ఏంటి 7 సద్గుణాలు అంటున్నాడు, ఓ ఎగురుచున్న పక్షిరాజు కాలం అంటున్నారు, సింహం అంటున్నారు, దూడ అంటున్నాడు, మనిషి ముఖం అంటున్నారు. ఏంట్రా బాబు ఇది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే దేవుడు దీన్ని నీకు బయలుపరుస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరుస్తాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి మర్మాన్ని నీకు తెలియజేస్తాడు ఆయన. నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు బోధిస్తున్న బోధ ఆ అపోస్తులకి పరిసయ్యుల బోధ చూస్తున్నారు, సద్దుకయ్యుల బోధ చూస్తున్నారు, యాజకుల బోధ చూస్తున్నారు, యేసుక్రీస్తు బోధిస్తున్న బోధ చూస్తున్నారు. చూసారా లేదా? దాన్ని దీన్ని కమెంట్ చేసుకుంటున్నారా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? దాన్ని దీన్ని చూసుకుంటూ వాళ్ళు ఏం చేశారు చెప్పనా? నీవు బోధించేది సత్యం అన్నారా లేదా? నేను కాదంట, అక్కడే అన్నారు. చూడండి ఒకసారి చదువుతో 68 1 నుంచి సిస్టర్, 1 నిమిషం చూడండి. 66 అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? అప్పటి నుంచి ఆయన శిష్యులు అనేకులు ఏం చేశారంట? వెనుక తీసి మరి ఎన్నడూ సరే యేసుక్రీస్తునే వెంబడించలేదంట. ఎవరు మరి ఈరోజు నన్ను వెంబడిస్తారా? ఎంతమందికి అర్థమవుతుంది? సత్య స్వరూపి అయిన వాడే వాక్యాన్ని బోధించినప్పుడు వెంబడించాల. ఈరోజు ఆ సత్యాన్ని నువ్వు చెప్తే వింటారా? సత్యాన్ని నేను చెప్తే వింటారా? హల్లెలూయా. ఎవరు వినగలరు? దేవుని ప్రజలు, నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు, ఆయన నిర్ణయంలో ఉన్నవారు. హల్లెలూయా. అందుకన్నారు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఆ 70 మంది వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా అన్నాడు ఆయన. అలా అనగానే సీమోను పేతురు అన్నాడు. చూడండి, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము?
నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. ఎందుకు అలా చెప్పగలిగాడు పేతురు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. ఎవరి దగ్గరికి వెళ్ళం ప్రభా మేము? ఎందుకు చెప్పగలిగాడు తెలుసా? పేతురికి పరిశీలి బోధ ఏంటి తెలుసు, సతికేలు బోధ ఏంటి తెలుసు, శాస్త్రుల బోధ ఏంటి తెలుసు, యాజకుడు బోధ ఏంటి తెలుసు, యోహాను బోధ ఏంటి తెలుసు, యేసుక్రీస్తు బోధ ఏంటి తెలుసు. హల్లెలూయా. సున్నం కొట్టిన సమాధిని బోధ కాదు యేసుక్రీస్తుది. హల్లెలూయా. ఎండిన ఎముకలను చిగిరించగలిగేది యేసుక్రీస్తు బోధ. పాపంలో ఉన్న వ్యక్తిని మేకప్ వేసేది కాదు యేసుక్రీస్తు బోధ. హల్లెలూయా. పాపంలో ఉన్న వ్యక్తిని పశ్చాత్తాపడేటట్టు చేసేది యేసుక్రీస్తు బోధ. పాపములోనే మరణించేటట్టు చేసేది కాదు యేసుక్రీస్తు బోధ. పాపమును విడిచి పరిశుద్ధాత్మ దగ్గరికి నడిపించేది యేసుక్రీస్తు బోధ. ఈ రోజు నీ బోధ, నీ వింటున్న బోధ. త్రాగుబోతు ఇంకా తాగుతూనే ఉన్నాం, చర్చికి వెళ్తూనే ఉన్నాం, ఇంకా తాగుతూనే ఉన్నాం, చర్చికి వెళ్తూనే ఉన్నాం, ఇంకా సినిమాలు చూస్తూనే ఉన్నాం, చర్చికి వెళ్తూనే ఉన్నాం, ఇంకా బూతులు మాట్లాడుతున్నావు. ఏమి వింటున్నావు నువ్వు? నీ జీవితాన్ని మార్చే వాక్యం ఒకటి ఉన్నది ఇక్కడ. నీ బ్రతుకును మార్చే వాక్యం ఒకటి ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్లే వాక్యం ఒకటి ఉన్నది. ఒకవేళ నీ పాపాన్ని విడిచిపెట్టి, తాగును విడిచిపెట్టి, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి నేను ఎంత వాక్యం వింటున్నా, ఎంత మందిరానికి వెళ్తున్నా, నా జీవితం మారట్లేదని బాధపడుతున్నావో, అయితే నీ కొరకు ఒక శుభవార్త కూడా ఉన్నది. అది ఏంటో తెలుసా? అమూల్యమైన వాక్యం అది. నీ జీవితాన్ని మార్చే వాక్యం, నిన్ను ముత్యంగా చేసే వాక్యం అది. హల్లెలూయా. అది జాషువా పాస్టర్లు బోధించే వాక్యం కాదు సార్. 2000 సంవత్సరాల క్రితం ప్రభువు యేసుక్రీస్తు బోధించిన బోధ, అపోస్తలులు బోధించిన బోధ అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పేతురుకు తెలుసు శాస్త్రుల బోధ, పరిసయ్యుల బోధ, సద్దుకేయుల బోధ, యేసుక్రీస్తు బోధ కూడా. అవును కదా? అందుకే ఏమన్నాడు తెలుసు? ఎక్కడికి వెళ్ళం ప్రభువా, నీవే నిత్య జీవం మాటలు గలవాడివి. నీ మాట నిత్య జీవం ఇస్తుంది. హల్లెలూయా. వాళ్ళకలా నువ్వు కల్పన కథలు చెప్పట్లా. హల్లెలూయా. వాళ్ళకలా నువ్వు కలిపి చెరిపి బోధించట్లా. నువ్వు యథార్థంగా బోధించేవాడివి, నువ్వు సత్యాన్ని ప్రకటించేవాడివి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు ఉన్నారా కలిపి చెరిపి బోధించే వాళ్ళు? ఈ రోజు ఉన్నారా కల్పన కథలు బోధించేవారు? ఈ రోజు ఉన్నారా కథలు చెప్పేవాళ్ళు, నవ్వించేవాళ్ళు, ఆశీర్వాదం కలుగునుగా కనేవాళ్ళు? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ రోజు నీవేం వింటున్నావు? పేతురు అన్నాడు, నిత్య జీవపు మాటలు గలవాడు నీవే. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఈ వర్తమానం వదిలేసి, ఈ వాక్యాన్ని వదిలేసి వెళ్ళగలవా? నో సార్. ఎందుకని? మేము దీన్ని రుచి చూసాము, మేము దీన్ని గ్రహించాము, అది మాకు తెలియకపోయినది సత్యం. ఒక రోజు వచ్చింది, పరిశుద్ధాత్మ మేడగదులకు వచ్చింది, ఒక్కొక్కరి మీద వాలింది, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఏమైంది? పూర్తిగా సర్వసత్యం వాళ్ళకి అర్థమైందా లేదా? యేసుక్రీస్తు బోధించిన ప్రతి బోధకి అర్థమైంది తెలిసిపోయిందా లేదా? ఈ రోజు నీకంతే. ఒకవేళ వర్తమానం అర్థం కాకపోవచ్చు, ఈ రోజు ఈ పరిచర్య ఏంటో నీకు తెలియకపోవచ్చు, ఇక్కడ బోధిస్తున్న వాక్యం నీకు అర్థం కాకపోవచ్చు. ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మ నీకు అంతా బయలుపరుస్తుంది, నీకు తెలియచేస్తుంది నిజాన్ని. హల్లెలూయా. నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే అన్నాడో మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు, ఎక్కడికి వెళ్ళమన్నారు అన్నారా లేదా? అయినా కూడా చూడండి, ఆ 12 మందిలో ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వారేమో మన్నాను తిన్నారు, వాక్యాన్ని విన్నారు, ఒకే వర్తమానం, ఒకే ప్రవక్త, మోషే ప్రవక్త. అవునా కదా? ఇక్కడ కూడా ప్రవక్త ఎవరు? ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తే. ప్రవక్తకు వచ్చాడు లేదా? ఆయన నజరేయుల్లో యేసు అనే ప్రవక్తగా ఉన్నాడా లేదా? ప్రవక్తగా పిలువబడ్డాడు. ఒకే వర్తమానం. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఇక్కడ కూడా విశ్వాసులు ఉన్నారు. హల్లెలూయా. విని అర్థం కాక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఇక్కడ 2 రకాల భోజనాలు చేస్తున్నారు యేసుక్రీస్తు కాలంలో కూడా. వాళ్ళకి రొట్టెలు ఇవ్వబడుతున్నాయి, చేపలు ఇవ్వబడుతున్నాయి, గంపలు గంపలు ఎత్తబడుతున్నాయి. అలాగే ఆత్మీయ ఆహారం కూడా వాళ్ళకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, వారు ఏం చేస్తున్నారంటే మనం చూసినట్లయితే ఇప్పుడు అక్కడ ఎవరున్నారంటే యూదా కూడా ఉన్నాడా లేదా? ఇప్పుడు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మన్నా తిని మరణించారా? మరి ఇక్కడ కూడా వర్తమానంలో ఉండి యేసుక్రీస్తుని విశ్వసిస్తున్న యూదా పరిస్థితి ఏమైందంటారు? హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, యూదా ఆ మొక్క పుచ్చుకొనగానే, ఏ మొక్క అది? 13 అధ్యాయం చదవండి. మన యోహాను సువార్త 13 త్వరగా చదువుదాం. యోహాను సువార్త 13 చదవండి. యోహాను సువార్త 13 అధ్యాయము 27 వచనము.
వాడు వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలోనికి ప్రవేశించును. యేసు ఏ ముక్క పుచ్చుకున్నాడు సార్? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఏం జరుగుతుంది? లార్డ్ సపర్ జరుగుతుంది. అక్కడ ప్రభురాత్రి భోజనం జరుగుతుంది. అక్కడ ప్రభురాత్రి భోజనం జరుగుతున్నప్పుడు అక్కడ ఆయన వారికి రొట్టె నిరిచాడా, ద్రాక్షరసం ఇచ్చాడా? ఆయన అన్నాడు, రొట్టె నిరిచి ఇది నా శరీరం అని మొక్కిరిచి ఇచ్చేస్తున్నాడు అందరికి. అవునా కదా? ఇది నా రక్తం అని ద్రాక్షరసాన్ని ఇస్తున్నాడు అందరికి. తర్వాత మనం చూస్తున్నాం, అయిపోయిన తర్వాత పల్లెంలో నీళ్లు పోసి కాళ్ళు కడుగుతున్నారు అందరికి. హల్లెలూయా. బైబిల్ చూస్తుంది. హల్లెలూయా. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలోనికి ప్రవేశించిందంట. హల్లెలూయా. ఎక్కడ ప్రవేశించింది సార్? సంస్కారారాధనలో. సంస్కారాధనలో సాతాను ప్రవేశించిందా? ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో సాతాను ప్రవేశించిందా? ప్రవేశించింది. హల్లెలూయా. ఎందుకు ప్రవేశించింది? అతని ఆలోచన సరిలేదు, అతని జీవితం సరిలేదు, అతని ఉద్దేశం సరిలేదు, అతని పుట్టుక. హల్లెలూయా. ఈరోజు నీ పుట్టుక ఏంటి? హల్లెలూయా. సరైన మారు మనసు. ఎంతమందికి అర్థమవుతుంది? సరైన మారు మనసు నీ పుట్టుక. నువ్వెప్పుడు పుట్టావు? యేసుక్రీస్తు నామములో నీటిలోనికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు పుట్టావు. అవునా కాదా? ఇప్పుడు నీ పుట్టుక సరిలేకపోతే ఏమవుతుంది? సరైన మారు మనసు లేకపోతే, సరైన పశ్చాత్తాపం లేకపోతే, అసలు నువ్వు ఎందుకని ఈ బాప్తిసం తీసుకున్నావు, అపోస్తుల బాప్తిసం, నిజమైన బాప్తిసం తీసుకున్నావు నీకు తెలియకపోతే. హల్లెలూయా. దేవుని మహిమగలుగును గాక. నువ్వెంత వాక్యం విన్నా అది నీలో ఫలించదు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే మనకు సరైన మారు మనసు కావాలా. అందుకే మనకు సరైన పశ్చాత్తాపం కావాలా. అందుకే మనకి పరిశుద్ధాత్మను పొందుకుని తిరిగి జన్మించిన అనుభవం కావాలా. హల్లెలూయా. అందుకని ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలోనికి ప్రవేశించును. యేసు చెప్పాడు, యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వారితో. ఏంటి త్వరగా చేయమన్నారు? ఇప్పుడు యేసుని ఏం చేయబోతున్నాడు? అప్పగించబోతున్నాడు. అవునా కాదా? హల్లెలూయా. నువ్వు చేసేది త్వరగా చేయి అంటున్నాడు. శిష్యులందరూ అనుకుంటున్నారు పండక్కి ఏమన్నా కొనటానికి యేసయ్య ముందు ఏమన్నా చెప్పాడు అనుకుంటున్నారు. పండగ కొనటానికి కాదు, ఆయన్ని అప్పగించేస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది. ఈ రోజు కూడా వాక్యాన్ని తెలిసి, మూలోపదేశం తెలిసి, హల్లెలూయా, ఈ లోక సంబంధమైన దుష్ట శక్తుల ప్రభావాలను కూడా ఎరిగి, హల్లెలూయా, నీవు గాని కాలు వెనక వేస్తే, చూడండి అది నేను చదివిస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం, త్వరగా తీయండి. ఏప్రిల్ రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసములను గురించిన బోధయు, హస్తనిక్షేపములను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తుని గురించి మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చినడలా మనమలాగూ ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలు పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారికి మరలా నూతన పరుచుట. ఇక్కడ మరలా సిలువేస్తున్నామా? అక్కడ యోధ ఒకసారి సిలువుకు అప్పగించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఇక్కడ నీవు కూడా నీ ప్రవర్తన సరిలేకపోతే, హల్లెలూయా, పౌలు అంటున్నాడు నీకు అన్ని తెలుసు. హల్లెలూయా. విశ్వాసం అంటే నీకు తెలుసు, బాప్తిసమును గురించిన బోధ నీకు తెలుసు, హస్తనిక్షేపం నీకు తెలుసు, నిత్యమైన తీర్పు నీకు తెలుసా? హల్లెలూయా. రాబోయే ఆ యొక్క యుగ సంబంధి యొక్క శక్తుల యొక్క ప్రభావం కూడా నీకు తెలుసా తెలీదా? యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును కూడా నువ్వు అనుభవించు, అవి కూడా నీకు తెలుసు. అయితే అవన్నీ తెలుసు కూడా నువ్వు తప్పిపోతాయి. హల్లెలూయా. నువ్వు మరలా ఆయనకి సిలువేస్తున్నట్లే. అలా తప్పిపోయి నువ్వు మరలా ప్రభురాత్రి భోజనం తీసుకుంటే ఏమైనా ప్రయోజనమా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? యోధ తప్పిపోయి ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాడు. అవునా కాదా? తప్పిపోయిన తర్వాత ప్రభురాత్రి భోజనం తీసుకుంటే పరిశుద్ధాత్మ వస్తుందా, దురాత్మ వస్తుందా? ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన విశ్వాసం సరిగ్గా లేకుండా, మన మారు మనసు సరిగ్గా లేకుండా, మన వైఖరి సరిగ్గా లేకుండా,
నేను దేవుని కొరకు జీవించాలని ఒక ఉద్దేశం, దేవుని కోసం బ్రతకాలని ఆ యొక్క తాత్పర్యం నీలో లేకుండా, ఆ యొక్క వైరాగ్యం నీలో లేకుండా నువ్వు ఎన్ని నెలల ప్రభురాత్రి బోధన తీసుకున్నా దేవుని ఆత్మని అన్నడు పొందుకోలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, వారు రొట్టెని విరిచి ఆ యొక్క రొట్టెని తీసుకున్నారు, ఆ ద్రాక్షరసం తాగారు. వారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మేడ గదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ రొట్టెని విరిచాడు, ఆ రొట్టెని తీసుకున్నాడు, ఆ ద్రాక్షరసాన్ని తాగాడు, దురాత్మను పొందుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ చివరి కాలంలో మరలా అది మన మధ్యలో జరగబోతుంది. హల్లెలూయా. అయితే ఈరోజు నీవు నేను అంత్య దినంలో తిరిగి లేవాలంటే ఆయన శరీరాన్ని మనం తినాలి, ఆయన రక్తాన్ని మనం. అయితే ఈ రోజు మనం అక్కడికే వచ్చామా లేదా? ఈ రోజు మనకు ప్రభురాత్రి సంస్కారమేనా? రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి వచ్చామా లేదా? అయితే ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఈ రోజు నువ్వు ఏ వైఖరితో దాన్ని తీసుకుంటున్నావు? సరైన వైఖరి ఉండాలా. ఇది ప్రభు యొక్క శరీరం, ఇది ప్రభు యొక్క రక్తం, ఇది నాకు నిత్య జీవాన్ని ఇస్తుంది, ఇది నన్ను అంత్య దినమున లేపుతుంది. నేను ఒకవేళ మరణిస్తే అంత్య దినములు ఇది నన్ను లేపుతుంది. నేను ఇంకా ప్రభువు వచ్చే సమయానికి సజీవంగా ఉంటే ఇది నన్ను శరీర మార్పు చేస్తుంది. హల్లెలూయా. ఇద్దరున్నారా లేదా? రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకరు మరణించి లేపబడే వాళ్ళు, ఒకరు భూమి మీద సజీవంగా ఉండి శరీర మార్పు పొందిన వాళ్ళు. హల్లెలూయా. ఇది జరగాలంటే నువ్వు దీన్ని నమ్మాలా. శిష్యులు నమ్మారా? వాళ్ళు నమ్మారు కాబట్టి ఎక్కడికి వెళ్తాం మేము? నీవే నిత్య జీవ మాటలు గలవాడి. ఈ రోజు నీ వాక్యాన్ని నమ్మగలుగుతున్నావా? వర్తమానం నమ్మగలుగుతున్నావా? హల్లెలూయా. ఈ కాలపు వెలుగును నమ్మగలుగుతున్నావా? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు నమ్మితే విశ్వాసంతో ప్రభు రాత్రి భోజనంలోకి రా. ఇది దేవుని శరీరం అని వివేచించు, ఇది దేవుని రక్తం అని వివేచించు. ఇది ఒక మనిషి కాదు నీకు ఇచ్చేది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బయట శాఖల్లో ఇచ్చేది కాదండి ఇది. అక్కడ బేకరీలో కొనుక్కొచ్చిన రొట్టెని ఇస్తారు నీకు, లేక అక్కడ ఏదో ఇక్కడ తయారు చేసిన వైన్, తయారు చేసిన ద్రాక్షరసం ఇస్తారు. ఇక్కడ తయారు చేసిన ద్రాక్షరసం ఇవ్వరు, సేవకుడే తయారు చేస్తారు ఇక్కడ. హల్లెలూయా. ద్రాక్షల్ని పిండి దాన్ని పులవబెట్టి 21 రోజు దాన్ని దాచి భద్రపరిచి ఎటువంటి మైలుగాలు తగలకుండా ఎటువంటి చెడు దానికి రాకుండా దాన్ని తయారు చేసి దేవుడు ఆ సేవకుడికి ప్రత్యక్షత దాన్ని తీసుకొచ్చిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దాన్ని సేవకుడు చేయాలి. ఆ రొట్టెని దేవుని పిల్లలు సమర్పించుకున్న వారు చేయాలి ఆ రొట్టెని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అంత పరిశుద్ధంగా దాన్ని జరుగుతున్నప్పుడు నువ్వు తీసుకునేటప్పుడు నువ్వెంతలా ఉండాలా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. అందుకే పౌలు అన్నాడు, మీరు దాన్ని తినినప్పుడు ఒకరినొకరు పరీక్షించుకోండి, ఆలోచించుకోండి, పరీక్షించుకోండి. అలా చేయకపోతే మీలో అనేకులు రోగులుగాను మరణిస్తున్నారు అన్నాడా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు మనం ప్రభు రాత్రి భోజనంలోకి వస్తున్నాం. ఆయన శరీరం మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది, అంత్య దినంలో మనల్ని లేపుతుంది. అయితే దాన్ని ఎలా తీసుకోవాలి సార్? అక్కడ యాత్రలో, ఐగుప్తు యాత్రలో ఆ శరీరాన్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? పస్కా గురిపిల్లలు అక్కడ కూడా తీసుకున్నారా? ఏంటి యాత్రలో పస్కా గురిపిల్లలు తీసుకోలేదా? అక్కడ యేసుక్రీస్తు వారికి ఆ మేడగదులు పస్కా ఇవ్వలేదా? ఈ రోజు మనం కూడా పస్కా తీసుకోవట్లేదా? అయితే అక్కడ తీసుకున్న వాళ్ళు 2 రకాలు ఉన్నారు. ఒకరు జీవాన్ని పొందుకున్నారు, ఒకరు జీవాన్ని పొందుకోవాలా. యేసుక్రీస్తు కాలంలో కూడా జీవాన్ని పొందుకున్నారు, జీవాన్ని పొందుకోవాలా. మోషే కాలంలో జీవాన్ని పొందుకున్నారు, జీవాన్ని పొందుకోవాలా. మరి ఈ కాలంలో సేమ్ వర్తమానమే. యేసుక్రీస్తు కాలంలో సేమ్ వర్తమానమే, మోషే కాలంలో సేమ్ వర్తమానమే ఇప్పుడు మన మధ్యలో. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వారు నమ్మి విశ్వసించి తీసుకున్న విధానం వారికి నిత్య జీవాన్ని ఇచ్చింది. వారు అవహేళన పరిచిన విధానం, వారు అవిధేయత చూపిన విధానం వారికి నిత్య జీవానికి అర్హతని లేకుండా చేసింది. ఈరోజు నీవెలా తీసుకుంటున్నావు? నీవెలాగ ప్రభురాత్రి కార్యక్రమం దగ్గరికి వస్తున్నావు? హల్లెలూయా. ఇది మనకు నిత్య జీవం ఇచ్చేది. అక్కడ వారిని ఆవలగట్టుకి తీసుకెళ్ళింది, యెహోషువని కాలేబుని. అవునా కాదా? అక్కడ అపోస్తుల్ని మేడగదిలో పరిశుద్ధాత్మని వాగ్దానంలోకి తీసుకెళ్లిపోయింది. అవునా కాదా? ఈ రోజు మనకు ఒక వాగ్దానం ఉంది. ఏంటి తెలుసా మన వాగ్దానం? మనం ఈ శరీరం మారబోతుంది, ఈ శరీరం క్షయతను ధరించుకోబోతుంది, మర్త్యమనేది అమర్త్యతను ధరించుకోబోతుంది. రెప్పపాటులో మనం ఈ భూమిని విడిచిపెట్టి ఒక క్షణములోనే ఆకాశానికి ఎత్తబడబోతున్నాం. అలా ఆకాశానికి ఒక క్షణంలోనే ఎత్తబడాలంటే నీవు దీనిని ఎంత జాగ్రత్తగా నమ్మాలి, ఎంత విశ్వాసంతో ఈ వర్తమానం వినాలి, తీసుకోవాలి. హల్లెలూయా. సార్,
నేను చెబుతున్నది ఈ ద్రాక్షరసం కోసం, ఈ రొట్టె కోసం మాత్రమే కాదు. హల్లెలూయా. నేను చెబుతున్నది ఈ ద్రాక్షరసం, ఈ రొట్టె కోసం కూడా. ఎందుకంటే అక్కడ భౌతికమైంది, ఆత్మీయమైంది ఇచ్చాడు. మోసే కాలంలో ఆత్మీయమైంది, భౌతికమైంది ఇచ్చాడు. యేసుక్రీస్తు కాలంలో ఆత్మీయమైంది, భౌతికమైంది ఇచ్చాడు. ఈ కాలంలో కూడా దేవుడు మన ఆత్మీయమైంది, భౌతికమైంది ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది తింటున్నారు సార్? ఎంతమంది వింటున్నారు? తింటం అంటే వినడం. హల్లెలూయా. నువ్వు తిన్న ఈ రొట్టె ముక్క, నువ్వు తిన్న ఈ నువ్వు త్రాగిన ద్రాక్షరసం నరనరాల్లోకి వెళ్తుందా? శరీరంలోకి వెళ్తుందా? అలాగే నువ్వు విన్న ఈ వాక్యం, నువ్వు తింటున్న ఈ వాక్యం నీ నరనరాల్లోకి వెళ్తుంది, నీ శరీరంలోకి వెళ్తుంది, మూలుగుల్లోనికి వెళ్తుంది, కీలల్లోనికి వెళ్తుంది, ప్రాణాత్మ శరీరంలోకి వెళ్తుంది. విభజించినంత మటుకు దూరుతుంది అంతే. చెడు ఉంటే నరికేస్తుంది అంతే. హల్లెలూయా. నువ్వు దీన్ని స్వీకరించినప్పుడు, నువ్వు దీన్ని పొందుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు ఎక్కడో మనసు పెట్టి, ఎక్కడో చెవులు పెట్టి, మనసు ఏదో ప్రపంచం అంతా తిరుగుతుంది, బాడీ ఏమో ప్రజెంట్, మైండ్ ఏమో ఆబ్సెంట్ లా పెట్టి కూర్చున్నావు అనుకో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? వారు అరణ్యంలో ఆయన శబ్దం విని అవిధేయులుగా ఉన్నారా లేదా? హల్లెలూయా. కోపం రేపారా లేదా? ఆయన స్వరం వింటున్నారు, ఆయన శబ్దం వింటున్నారు, కానీ మారు మనసు పొందట్లేదంట. అగ్నిస్తంభాన్ని చూశారు, మేఘస్తంభాన్ని చూశారు, వారి ఎదురుగా ఎర్రసముద్రం 2 పాయలుగా అయిపోతున్నా కూడా వారి మనసులు మారలా. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో అనేక కార్యాలు చేస్తున్నప్పుడు నీ మనసు ఏమైపోతుంది? హల్లెలూయా. దేవుడు నీకు అనేక మేలు చేస్తున్నప్పుడు నీ మనసు ఏమైపోతుంది? మారాలంటారా? దేవుడి దగ్గరికి రావాలంటారా? మారు మనసు పొందాలంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? పరిసయ్యుల బోధకి, సద్దుకేయుల బోధకి అర్థం తెలిసినట్లయితే పేతురు ఏదైతే చెప్పాడు నువ్వు అదే చెప్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని ఎంబ్రాల గురించి, మోషే గురించి తెలిసినట్లయితే అక్కడ యెహోషువ ఏదైతే చెప్పాడో, కాలేబు ఏదైతే చెప్పాడో నువ్వు అదే చెప్తావు. ఈ రోజు ఈ కాలపు వర్తమానానికి, సంఘ శాఖలు బోధిస్తున్న బోధలు, కల్పన కథలకి, ఆ ఆచారాలకి, పద్ధతులకి తేడా నీకు తెలిస్తే నీవు కూడా ఒక యెహోషువగా మారుతావు, నీవు కూడా ఒక కాలేబుగా మారుతావు. హల్లెలూయా. నీవు కూడా ఒక పేతురుగా మారుతావు. సార్, ఈ రోజు పేతురు లేడా? ఈ రోజు యెహోషువ లేరా? ఎవరు వాళ్ళు చెప్పొచ్చా? నేనే. ఎవరు వాళ్ళు? నువ్వే. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడికి కావాల్సింది ఆనాటి యెహోషువలు కాదు, ఆనాటి పేతురులు కాదు, ఈనాటి యెహోషువ కావాలా, ఈనాటి పేతురులు కావాలా. అటువంటి విశ్వాసం చూపే వ్యక్తులు కావాలా. ఆనాటి దెబోరాలు కాదు ఆయనకి కావాల్సింది, ఇప్పుడు దెబోరాలు కావాలా. ఆనాటి ఎస్తేరులు కాదు ఆయనకి కావాల్సింది, ఇప్పుడు ఎస్తేరులు కావాలా ఆయనకి. హల్లెలూయా. ఉన్నారు ఇక్కడ ఎస్తేర్లు, ఉన్నారు ఇక్కడ దెబోరాలు. హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందాం అందరం ఈ సమయంలో. ప్రతి ఒక్కరము ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరు